ఈరోజు నర్సిపట్నం మున్సిపాలిటీలో 15వ వార్డు కౌన్సిలర్ అయిన మాకిరెడ్డి బుల్దార్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. అందులో పెద్దలు మన సన్యాసిపాత్రి గారు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి కూడా వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మరి ఆదరిస్తున్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన విధానం చెప్పి చెప్పాం, గతంలో చెప్పాం, ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా మీకు 2-3 విషయాలు చెప్పాలి. ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు అయ్యింద పాత్రుడు మా పార్టీ నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ ఎన్నో విమర్శలు చేస్తున్నారు. దానికి ధీటుగా ఆయన ఏ విధమైన భాషలో మాట్లాడుతున్నాడో అదే విధమైన భాషలో కూడా మేము మాట్లాడుతున్నాం. అయితే ఈ 2-3 రోజుల నుంచి కూడా వారు తగ్గారేమో అనుకుని మేము కూడా వాళ్ళని ఎక్కడ విమర్శలు చేయలేదు. కానీ వీడియోలు చూస్తే మొన్న చూస్తే మళ్ళీ సేమ్ వాళ్ళు అదే దూరంలో తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు వాళ్ళు. అంటే ఏదో విమర్శలు చేస్తేనే ఓట్లు వేస్తారనే ఆలోచనతో ఉన్నారు తప్ప విమర్శలు మానుకోవాలని మాత్రం లేదా. అంటే అయినప్పటికీ కూడా మేము ఏ విధంగా వాళ్ళైతే ఏ విధంగా మాట్లాడుతున్నారో అదే విధంగా మేము మాట్లాడాలని చెప్పి మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం. నిన్న చూసాం ఒకసారి ఏదైతే ఈ అవినీతి అయ్యేంద పాత్రుడు కానీ వాళ్ళ పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు కానీ చాలా విమర్శలు చేశారు. నిన్న అయ్యిన పాత్రుడు అవినీతి అయిన పాత్రుడు అంటాడు ఏఎల్పురంలో ఏదైతే ఏఎల్పురం ఉందో అక్కడ అంటాడు ఆరిలో రోడ్డు వేస్తాం మేము బ్రహ్మాండంగా. ఆరిలో రోడ్డు అనేది 5 సంవత్సరాల్లో ఏం పీకుతాడని చెప్పి భాషలో అయిన పాత్రుడు మాట్లాడాడు నిన్న ఏఎల్పురంలో. నేను ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను, మరి మంత్రిగా ఉండి నువ్వు ఏం పీకవని అడుగుతున్నాను. అయిన పాత్రుడిని 5 సంవత్సరాల్లో నువ్వు కేవలం 3.5 కిలోమీటర్లు పర్మిషన్ తేలైపోయావు. ఫారెస్ట్ పర్మిషన్ తేలని నువ్వు చవటవాడివి నువ్వు మమ్మల్ని విమర్శలు చేస్తావు నువ్వు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రోజు చూస్తే సుమారుగా 20 కోట్ల రూపాయలు ఇప్పటికే మేము దాని మీద జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పేమెంట్లు కూడా ఇచ్చాం. అది ఆ మధ్య ఈ రోడ్డు శాంక్షన్ చేసిన తర్వాత మరి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తే ఇదే అయిన పాత్ర కంప్లైంట్ చేస్తే అది ఆగింది. ఈ మధ్యకాలంలో 2-3 రోజుల నుంచి ఆ రోడ్డు వేస్తున్నాం బ్రహ్మాండంగా 10 రోజుల్లో మరి పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి మేము ఆ రోడ్డు కార్యక్రమం చేస్తుంటే ఇది ఎందుకు స్టంట్ అంటాడు. మరి నువ్వెందుకు చేయలేకపోయావు అంటున్నాను 5 సంవత్సరాల్లో. మరి నీకు చేతయాక చేతులు ఎత్తేస్తే మేము చేస్తాం సంగతి మరి అవినీతి అయిన పాత్ర కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు అయిన పాత్రుడు పింఛన్ల గురించి మాట్లాడతాడు. ప్రజలందరూ కూడా చెప్తాడు ఏమంటాడంటే 3,000 ఇస్తున్నారు కదా పెన్షన్లు, మరి ఈ చెత్త నా కొడుకు అని చెప్పి మా నాయకుడిని కూడా తగ్గడం జరుగుతుంది. అసలు చెత్త నా కొడుకు అని అర్థం ఏమిటంటే ఈ 2 రాష్ట్రాల్లో చెత్త నా కొడుకు ఎవడం ఉందంటే అయ్యింది పత్రిక తప్ప ఎవడం లేడు. మేము అసలు అయ్యింది పత్రిక పదే మేము చెప్తాం ఎంతమంది కూడా. ఓరు బాబు ఒకసారి మా మేనిఫెస్టో చూసుకో, నువ్వు ఉదయం 6 గంటలకు చూసుకో, సాయంత్రం 6 గంటలకు కాదు, ఉదయం 6 గంటలకు మేనిఫెస్టో చూస్తే అందులో 2,000 రూపాయలంత పెన్షన్ 3,000 వరకు కూడా పెంచుకుంటూ వెళ్తాం అనేది ఉంది వాక్యం. అది చూడకుండా నువ్వు రాత్రులు చూస్తే అది ఏం కనపడుతుంది నీకు? ఇలా చెత్త కూడా నువ్వు మాట్లాడుతున్నావు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక చూస్తే ఇక్కడ చమ్మచింతలో ఇంక మరుగుజ్జు పాత్రుడు మళ్ళీ మొదలెట్టాడు. అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. బాబు నీ గురించి మాకు తెలియదు ఎట్రా బాబు, నువ్వు ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో మీరు వంగి దండాలు పెట్టి మరి ఎంపీ టికెట్ అమ్మేసుకున్నారు. ఇంకా ఏంటంటే ఏ సూచనా చౌదరి అంటాడు వచ్చి ఎమ్మెల్యే టికెట్ కూడా కావాలి 20 కోట్లు ఇస్తుందంటే 2 కూడా అమ్మేసుకుంటారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా